ఆల్ రైట్ గైస్, దిస్ ఇస్ రవి బ్యాక్ టు అగైన్ మై ఛానల్ ద రవి బ్లాగ్స్. గైస్, ఈ రోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఆల్రెడీ తమ్నైల్ లో చూసే ఉంటారు. మనం ఈ రోజు వారణాసి. వారణాసి అనగానే మోస్ట్ ఆఫ్ ది మన తెలుగు పీపుల్స్ అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఎందుకంటే వారణాసి ఎక్కడ ఏంటి అని. వారణాసికి మోస్ట్లీ చాలా పేర్లు అయితే ఉన్నాయి, కానీ దానిలో మోస్ట్ ఫేమస్ అనేవి 3 పేర్లు ఉన్నాయి. అదే కాశీ, వారణాసి, బనారస్. కాశీ, వారణాసి అనేది మన తెలుగు పీపుల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా ఇక్కడ నార్త్ పీపుల్స్ అయితే బనారస్ ఇంకా కాశీ అనేది యూజ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వారణాసిలో కలుసుకుందాం. ఫైనలీ వీఆర్ నౌ ఇన్ వారణాసి. వారణాసి అయితే వచ్చేసాం. ఇంకా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియదు. ప్రెజెంట్ నేను వారణాసి స్టేషన్ నుంచి సైకిల్ స్వామి ఆశ్రమానికి అయితే నేనైతే ఇప్పుడు ఊబర్లో ఒక బైక్ అయితే బుక్ చేసుకున్నా. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఏమవుతుందో ఏంటో చూసి మీకు వీడియో అనేది చూపిస్తా. హాయ్ గాయస్, పొద్దున్న వచ్చి రూమ్లో జాయిన్ అయ్యాక ఇంకా దర్శనం చేసుకుందామని గుడికైతే బయలుదేరితే బయట చాలా మంది చెప్పారు ఏంటంటే లోపలికి మొబైల్స్ ఇంకా బ్యాగ్స్ ఎలా ఉండవు, అందుకే రూమ్లో పెట్టి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చానంటే నేను బ్యాగ్స్ ఇంకా మొబైల్ అన్నీ రూమ్లో పెట్టి స్నానం చేసి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం. అయితే మీకు పొద్దున్న నేను చూపించలేదు కదా, అందుకే ఇప్పుడు మీకు చూపించాలని నేను ఫస్ట్ ఘాట్ నుంచి ఇంకా లాస్ట్ వరకు మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలని. మీకు మొత్తం ఈ బనారస్లో ఎన్ని ఘాట్లు ఉన్నాయో మొత్తం అన్ని ఎక్కడైతే మ్యాప్ అయితే ఉంది మీకు మ్యాప్ అయితే చూపిస్తాం. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1వ ఘాట్ నుంచి మొత్తం 42వ ఘాట్ వరకు మొత్తం లిస్ట్ అయితే ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. దీన్ని మొత్తం మ్యాప్గా గీశారు. ఇక్కడ 1వ ఘాట్ నుంచి 42వ ఘాట్ వరకు మొత్తం దాని పేరేంటి ఎన్ని కిలోమీటర్లు మొత్తం అనేది ఇక్కడైతే చూపించినారు చూడండి. అక్కడ ఏంటంటే మొత్తం 1వ ఘాట్ నుంచి మొత్తం 42 ఘాట్లు ఎన్ని కిలోమీటర్లు మొత్తం అన్నీ అక్కడైతే మ్యాప్ అయితే గీసి పెట్టున్నారు. నేను విన్నది ఏంటంటే మొత్తం 80 ఘాట్లు ఉన్నాయని విన్నా, కానీ అక్కడ 42 ఉంది. ఏమో బ్యాక్ సైడ్ ఇంకో 40 ఉన్నాయేమో, నేను చూడకంటే వస్తాయి. ఇంకా అది చూడాలి. ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లాస్ట్కి వెళ్ళాలంటే అరౌండ్ 3-4 కిలోమీటర్స్ ఉంది. అయినా పర్లేదు, మీకు చూపించాలి. ఇక్కడ వరకు వచ్చాలి. ఇక్కడ వారణాసిలో ప్రతి ఘాట్కి కూడా ఆ ఘాట్కి ఆ పేరు ఎలా వచ్చింది, అది ఎవరు నించారో మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాసి ఉంటారు. ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్లోను ఇంక ఈ పైన హిందీలోనూ రాసున్నారు. ఇక్కడ ఈ ఘాట్కి పేరు ఎలా వచ్చింది, అసలు ఈ ఘాట్ ఎవరు నిర్మించారు, మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చున్నారు. ప్రతి ఘాట్కి అనేది ఒక్కో హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటో కింద మనకి ఆ ఘాట్ కింద మనకి మెట్ల పైన మొత్తం డీటెయిల్స్ అనేవి రాసున్నారు. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. కావాలంటే మీరు బోటింగ్ చేస్తే మొత్తం ఈ ఘాట్స్ అనేవి కూడా వాళ్ళే చూపిస్తారు. దాని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే ఇస్తారు. మనకి షేరింగ్లో అయితే మినిమం 200 నుంచి 100 కానీ 200 కానీ తీసుకుంటారు. అదే పర్సనల్గా తీసుకుంటే 2000 కానీ 1500 కానీ తీసుకుని మొత్తం ఈ 80 ఘాట్స్ అనేవి కూడా చూపిస్తారు. నా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు శవాలను అయితే కాలుస్తున్నారు. ఫుల్గా చూసుకోవచ్చు. గంగార్తి కోసం ఇక్కడ మొత్తం అయితే నిండిపోయారు జనాలు. గంగార్తి కోసం క్రౌడ్ అయితే మామూలుగా లేరు. మొత్తం నడవడానికి కూడా ఖాళీ లేనంతగా ఫుల్గా ఉన్నారు. ఇంకా ఫారినర్స్ కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళి గుడి దగ్గర కొంచెం కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మనం రైల్వే స్టేషన్ ఉంటే అయోధ్య బయలుదేరిపోతాం. క్రౌడ్ అయితే గంగార్తి కోసం మామూలు కాదు, పిచ్చ క్రౌడ్ రోజు ఇంతే ఉంటుందంట. ఇక్కడ పొద్దున కాకుండా నైటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నైట్ ఇంకా ఖాళీ కూడా ఉంది. ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంది. పొద్దున కన్నా నైటే ఇంకా బాగుంది. ఇక్కడికి వచ్చి సింపుల్గా అక్కడ లాకర్లో పెట్టుకొని ఇంకా మనం ఇక్కడ దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు దర్శనంకి అయితే మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పెద్దగా లైన్ ఉండదు, ఈజీగానే అయిపోద్ది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఈజీగానే ఉంటుంది. సోలో ట్రావెల్ ఎవరైనా ఉంటే మాత్రం ఎక్కడ రూమ్ తీసుకోకుండా డైరెక్ట్ వచ్చి నదిలో స్నానం చేసి ఇంకా చెప్పులు పెట్టి లాకర్లో బ్యాగ్ పెట్టి ఇంకా డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకుని ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మీరు.
ఇంకా మీకు రూమ్ తీసుకునే అవసరం ఉండదు. మీకు ఇప్పుడు లోపల చూస్తా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, మామూలుగా కాదు. బ్యాక్ సైడ్ చూసుకోండి, ఇక్కడంతా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి ఎప్పుడైనా దర్శనంకి వస్తే మీరు మిస్ అవ్వకుండా. నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది బ్రో, నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అంతే నైట్ అప్పుడు ఒకసారైనా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే ఇక్కడ. నేను ఆల్రెడీ పొద్దున్న దర్శనం చేస్తాను కాబట్టి జస్ట్ బయట నుంచి మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ వరకు వస్తున్నా. ఇక్కడ నుంచి మనం మీకు గుడి చూపిస్తా, చూసుకోండి ఒకసారి.